చెక్ ఇవ్వడానికి ఈవెంట్ మేనేజర్ వచ్చి ఆయన ఇలా షాక్ అయ్యారు నా ఫేస్ చూసి. ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ద హాల్ లాబీలో. ఏమైందండి, ఏమైంది, వాట్ హ్యాపెండ్ అని. యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఒరిజినల్ ఫేస్, మీరు ఇలా చూస్తే నన్ను భయపడతారని నేను అదంతా వేసుకుని వచ్చాను, నాకు యాక్సిడెంట్ అయింది, బట్ ఐ స్టిల్ వాంట్ టు వర్క్ అంటే ఆయన చలించిపోయి ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. హౌ బ్రేవ్ ఆర్ యూ అని చెప్పి. సో అట్లా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు చూడండి. మీరు సర్వైవల్ మోడ్లో ఉన్నప్పుడు you will be your driving force. Obviously. ఏంటంటే ఆ టైంలో గాడ్ ఫాదరు, గాడ్ మదరు, హెల్ప్లు, సపోర్ట్ సిస్టము, మెంటోర్స్ ఏం ఉండవు. యూ విల్ డూ యువర్ బ్యాటిల్స్, యూ విల్ విన్ యువర్ బ్యాటిల్స్, యూ విల్, మీకు మీరే ఉంటారు. ఇది జరిగిన తర్వాత ఈ మలయాళం సీరియల్ చేశారా? యా, ఇది జరిగిన తర్వాత చాలా వర్క్ చేశాను. మేబీ నేను హార్డ్లీ 1 year కొంచెం ప్యాసివ్గా ఉన్నాను, ఈవెంట్స్ చేసుకుంటూ ఒక జాబ్ చేశాను. ఇంకా మనం మేకప్ వేసే జాబులు రావు అని చెప్పి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సీ కంపెనీ జస్ట్ టు లివ్ మై లైఫ్. అవన్నీ చేస్తూ కూడా మనకి ఇది లాగుతుంది కదా వెనక్కి. వన్స్ యూ ఆర్ ఆన్ స్క్రీన్ యూ ఆల్వేస్ వాంట్ టు బి ఆన్ స్క్రీన్. అది వదలదు. ఇట్ ఈస్ అ గ్రేట్ అడిక్షన్, గ్రేట్ వే యాక్చువల్లీ. ఇట్ ఈస్ అ వీక్నెస్ ఆల్సో. సో అప్పుడు కూడా ఆ సాఫ్ట్వేర్ జాబ్లో కూడా వదలరు కదా పక్క వాళ్ళు. నిన్న అక్కడ చూసా, డార్లింగ్ చూసి, ఎందుకే జాబ్ చేసుకుంటున్నావు, నేను చక్కగా ఉన్నావు, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, మాకంటే టాలెంట్ లేక, మేము మంచిగా లేక మేము ఈ జాబులు చేస్తున్నావు, నువ్వు మంచిగా ఉన్నావు, శుభ్రంగా ఉన్నావు, వై యూ డోంట్ వాంట్ టు డూ ఫిల్మ్స్, గో బ్యాక్ టు ఫిల్మ్స్ అని వీళ్ళు కూడా నెడుతూ ఉంటారు పక్కన ఉన్న వాళ్ళు. యూనివర్స్ కూడా ఎట్లా ఉంటుందంటే మీ డెస్టినీ వైపుకి వెళ్ళేలాగా అన్ని థింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో అదే నా ఫిల్మ్స్ నా డెస్టినీ కాబట్టి మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసుకొని మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ టు. అంటే ఈ యాక్సిడెంట్ అయిన 1 year కి ఆ మైక్ పట్టుకున్నారా మళ్ళీ యాంకరింగ్? అట్లా యాక్సిడెంట్ అయిన 20 days కి 20 days కే కదా యాక్సిడెంట్ అయిన 7-8 monthsకి స్క్రీన్ ముందు నుంచున్నాను సీరియల్స్. సో అప్పుడు ఫిలిమ్స్లో బాగా టైట్ జూమ్ వేస్తారు 70mm, ఇదంతా స్కార్స్ బయటకు వచ్చేస్తాయని అప్పుడు నేను నా తెలివి ప్రదర్శించి, టెలివిజన్ చిన్న స్క్రీన్ కదా, అంత టైట్ జూమ్ ఉండవు, అంత లైట్లు బాగా ఈ థర్మకోళ్ళు ఫిల్టర్లు, సో అదంతా ఎక్కువ కనిపించదు మనకి, అన్ని ఎక్కువ క్లోజులు కూడా పడవలే అని చెప్పి నేను సీరియల్స్ ఆప్ట్ చేసుకుని బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తాను. ఎవ్రీ వీక్ ఐ యూస్ టు ట్రావెల్ త్రివేంద్రం అండ్ చెన్నై ఎవ్రీ వీక్. ఇండిగో స్టాఫ్ నన్ను గుర్తుపట్టేసేవాళ్ళు ప్రతి హాయ్ అని చెప్పి. అండ్ ఎవ్రీ వీక్ ఐ యూస్ టు ట్రావెల్ ఫర్ వాణి రాణి అండ్ ఫర్ 7 రాత్రిగల్ ఎవ్రీ వీక్. మరి హైదరాబాద్ ఎప్పుడు? నేను ఎప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాను. ఐ యూస్ టు గో త్రివేంద్రము, చెన్నై ఇట్లా తిరుగుతూ ఉన్నారంటే యూజువల్ గా షూట్ కి, సీరియల్ షూట్ కి 2 weeks తీసుకుంటారు. ఇక్కడ 2 weeks, అక్కడ 2 weeks. తమిళ్ మలయాళం హ్యాండ్ బై హ్యాండ్ చేశాను. అప్పుడు నేను తెలుగు చేయలేదు. సో ఆ 2 ఫినిష్ అయిపోయాక మంచులక్ష్మి గారు ఒక లైలా కోసం అని నన్ను మెయిన్ లీడ్ గా పెట్టి ఒక సీరియల్ చేశారు. సో దాంట్లో అది నేను తెలుగులో చేసిన సీరియల్, మెయిన్ హీరోయిన్ గా ఒక లైలా కోసం ఈటీవీ ప్లస్ లో వచ్చింది. ఓకే ఓకే. అందుకే దానికి మంచులక్ష్మి గారు ప్రొడ్యూసర్. మళ్ళీ ఈ సీరియల్స్ అన్ని చేసుకుంటున్న టైంలో మళ్ళీ మూవీస్ లోకి మళ్ళీ కంబ్యాక్ ఎప్పుడు? ఇట్స్ నాట్ కమ్ బ్యాక్ ఆర్, కానీ అంటే ఎక్కువగా సీరియల్స్ లో ఉన్న వాళ్ళు అటే ఉండిపోతారు తప్ప సీరియల్స్ అనుకుంటూ ఈ మెయిన్ స్ట్రీమ్ మూవీస్ కి రావడం చాలా రేర్ ఉంటది. అంటే ఎందుకు మనం ఒక జోన్ కి, ఒక కంఫర్ట్ జోన్ కి అలవాటు పడిపోయాం కదా, మళ్ళీ ఎందుకు లేని అనుకున్న ఉన్న వాళ్ళు చాలా మంది ఉండిపోయారు. లేదు, ఒక జీల్ ఉన్న వాళ్ళు మాత్రం ఆ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన వాళ్ళు ఉంటారు. వెరీ వ్యాలిడ్ పాయింట్ యాక్చువల్లీ. సీరియల్స్ చాలా కంఫీ జోన్, కాన్స్టెంట్ ఇన్కమ్ ఉంటుంది. ఒక సీరియల్ తర్వాత ఒకటి వాళ్ళే ఆ ప్రొడక్షన్ మేనేజరు, ఆ ప్రొడక్షన్ నుంచి అందులోంచి ఇంకో టీమ్ డివైడ్ అవుతుంది. ఇందులో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ మళ్ళీ డైరెక్టర్ అవుతారు, ఇందులో ప్రొడక్షన్ మేనేజర్ మళ్ళీ ప్రొడ్యూసర్ అవుతారు. అట్లా 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 ఒక వెబ్ లాగా, ఒక పెద్ద వెబ్ లాగా అయిపోతుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ సేఫ్ ప్లేస్. ఫిలిమ్స్ లాగా ఇంత ఫ్లక్చుయేషన్స్ ఉండవు. అంటే ఒక సినిమా పడి ఇంకో సినిమా పడడానికి ఒక్కొక్కసారి 6 నెలలు 1 year గ్యాప్ వస్తుంది. దాని గ్యాప్ ఉండదు. ఒకళ్ళు షూట్ చేస్తుంటే ఇంకొకళ్ళు వచ్చి కొట్లాడుకుంటారు మన డేట్స్ కోసం. ఆ అమ్మాయిని 9ంటికి పంపుతానన్నారు, ఇంకా పంపించలేదు, మేము నైట్ షూట్ పెట్టుకున్నాం అని పొద్దున్న ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు వాయిస్తారు. ఇట్ ఈజ్ లైక్ కంటిన్యూస్గా యూ విల్ బి బిజీ. మనీ బాగా వస్తుంది, పేరు బాగా వస్తుంది. నేను టీటీడీ కొండపైన అన్నదానం తింటుంటే కూడా అక్కడ వడ్డించే వాళ్ళు అలా మొదలైంది హీరోయిన్ అని పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు తీసుకున్నారు నాతో అప్పట్లో. నా సీరియల్ మీరందరూ చూసారా అని అడిగాను నేను. మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి నా క్యారెక్టర్ పేరు, నేను ఏం చేశాను అన్నీ చెప్పేస్తున్నారు. సో యూ విల్ రీచ్ టు masses యాక్చువల్లీ. యూ విల్ masses ఇన్ ద సెన్స్ నాట్ masses అంటే అండర్ ప్రివిలేజ్డ్ అని కాదు. యూ విల్ రీచ్ టు ద
హ్యూజ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే హ్యూమంగస్ క్రౌడ్, ప్రతి ఇంట్లో కూడా మనం ఒక వ్యక్తి ఆ టైప్ లో మనం ట్రీట్ చేస్తారు. హ్యూమంగస్ క్రౌడ్. అండ్ వాళ్ళందరూ కూడా చాలా ఇన్నసెంట్, మీతో చాలా కనెక్ట్ అయిపోతారు. మీరు నిజంగా చీట్ చేసేసారు, మిమ్మల్ని నిజంగా పాయిజన్ చంపేశారు అన్నట్టు వాళ్ళు ఏడ్ చేస్తారు. సో మీకు ప్యూర్ లవ్ దొరుకుతుంది సీరియల్స్ లో. సీరియల్స్ లో ఉన్న మ్యాజిక్ అదే తెలుసా. ఈవెన్ మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల కూడా ముసలోళ్ళు కూడా మనల్ని అంటే తిడుతూ ఉంటారు ఏదైనా నెగిటివ్ క్యారెక్టర్ చేసినా అంటే. ఒక ఆమె నేను ఏదో మొన్న ఏదో రీల్ లో చూసాను, కట్టె పట్టుకుని టీవీని కొడుతుంది ఆ అత్తగారిని. షీ వాస్ ఫీలింగ్ దట్ టూ మచ్ పాపం అని. సో సీరియల్స్ ఇమేజ్ చాలా ఎక్కువ వస్తుంది, రికగ్నైజేషన్ ఎక్కువ, డబ్బు ఎక్కువ వస్తుంది. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్, నాకు తెలియదు ఇలా చెప్పొచ్చో చెప్పకూడదు, చాలా ఫ్యామిలీ లైఫ్ సాక్రిఫైస్ చేయాలి. ఇప్పుడు ఎవరెవరైతే చాలా బిజీ ఉన్నారో, ట్రస్ట్ మీ పాపం వాళ్ళ ఫ్యామిలీతో డిన్నర్ ఎప్పుడు చేశారో తెలియదు నాకు. ఎందుకంటే మీ బ్రేక్ఫాస్ట్, మీ లంచ్, మీ స్నాక్స్, మీ డిన్నర్ కూడా సెట్ లోనే అయిపోతాయి. డిన్నర్ వరకు మీరు ఆగుతూ ఉన్నారు, మిడ్ నైట్ డిన్నర్ ఒకటి ఉంటది, అది కూడా ఆ రోజుల్లో అంతవరకు టార్చర్ చేయలేదు మమ్మల్ని. అండ్ సమ్ టైమ్స్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళి డబ్బింగ్ చెప్పి ఇంటికి వెళ్ళేసరికి సమ్ టైమ్స్ మిడ్ నైట్ కూడా అవుతుంది, 12 o'clock. సో యూ వాంట్ టు గెట్ మ్యారీడ్ ఆర్ యూ వాంట్ టు హ్యావ్ ఫ్యామిలీ టైమ్, యూ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ మదర్, ఫాదర్ ఆర్ బ్రదర్ ఉండదు. అది ఒకటి నాకు సూట్ కాదు. రెండు ఏంటంటే క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు ఆఫ్టర్ సమ్ టైమ్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఇన్ ద బిగినింగ్. సో బిగినింగ్ లో ఫస్ట్ 5 సీరియల్స్ మీకు భలే మజా వస్తుంది, ఎందుకంటే ఈ సీరియల్లో చేసిన రోల్ ఆ సీరియల్లో చేయరు, ఆ సీరియల్లో. సో ఫస్ట్ 5 లో మీకు వెర్సటాలిటీ కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ అవే వస్తాయి. తర్వాత అదే కోడలు, అదే వైఫ్, మీ హస్బెండ్కి ఎవరితోనో రిలేషన్ ఉంది, మీరు ఏడుస్తూ ఉన్నారు, లేకపోతే మీకు పెళ్ళి అవ్వకుండా ఎవరితోనో సంబంధం ఉంది, వాడు ఎవరో చీట్ చేశారు, లేకపోతే మీ అత్తగారు మీకు పాయిజన్ పెట్టి చంపేస్తోంది, ప్రతి వీక్ చంపేస్తోంది, ప్రతి వీక్ మీరు చచ్చిపోతున్నారు. ఒక్కసారి ఇది ప్రతి వీక్ చంపే సీరియల్ ఏంటో చెప్తారా అసలు? సరే, యాక్చువల్లీ నేను చేసిన మలయాళం సీరియల్లో మా అత్తగారు నన్ను చంపేస్తుంది, నేను దయమై మళ్ళీ ఆమె దగ్గరకు వస్తాను, అది కాన్సెప్ట్. ఎవ్రీ వీక్ అది ఒక వీక్ లో మీరు అవ్వరు కదా, ప్రతి వీక్ మీరు కొంచెంగా డ్రాప్ బై డ్రాప్ తాగుతూ ఉంటారు. ఒక్కొక్క స్లో 48 ఫ్రేమ్స్ లో మీరు చచ్చిపోతూ ఉంటారు. మీరు చచ్చిపోయే లోపల 50 మంది మీద క్లోజులు పడతా ఉంటాయి, మీరు ఇలా చచ్చిపోతూ ఉంటారు, వాళ్ళ మీద క్లోజులు పడుతుంటాయి. ఈ మొనాటమీ నుంచి బయటికి రావడం కోసం నేను సీరియల్స్కి ఫుల్ స్టాప్ పెట్టాను. బట్ నో బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ హార్డ్ ఫీలింగ్స్ ఫర్ సీరియల్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రియల్లీ స్మార్ట్. కానీ ఎక్కువ పర్సంటేజ్ ఎలా ఉన్నాయని చెప్తున్నాను నేను. మీరు చేసిన వరకే మళ్ళీ అన్న డైలాగే ఎక్కువ అనాలి, వేసిన కాస్ట్యూమ్సే మళ్ళీ వేసిన గెటప్సే మళ్ళీ అది నాకు క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. వాట్ ఐమ్ గ్రోయింగ్, నేను చేసిందే మళ్ళీ చేస్తున్నాను. ఇట్స్ లైక్ బ్రషింగ్ మై టీత్ ఎవ్రీ సింగిల్ డే ఫ్రమ్ పాస్ట్ కపుల్ ఆఫ్ డికేడ్స్. ద సేమ్ థింగ్ ఐఎమ్ డూయింగ్. సో వేర్ ఈస్ ద గ్రోత్, వేర్ ఈస్ ద సీకింగ్, వేర్ ఈస్ ద లర్నింగ్? ఇది అనుకోండి, మూవీస్ అనుకోండి, ఉన్నది కొంచెం చిన్న రోల్ అయినా కూడా కొత్త యూనిట్, కొత్త డైరెక్టర్, కొత్త స్క్రిప్ట్ లో మీకు ఏదో కొత్తది తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఇంత సీరియల్స్ బిజీ అన్ని దానిలోంచి మీరు బయటకు వచ్చిన తర్వాత చేసిన మూవీ ఏంటి? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అండ్ పుష్పక విమానం, రెండు సైమల్టేనియస్ గా చేస్తాం. ఓకే. పుష్పక విమానం విజయ్ దేవరకొండ గారి బ్రదర్ ఆనంద్ దేవరకొండతో డైరెక్టర్ సృజన్, సో తనతో చేశాను. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అగైన్ మై ఫేవరెట్ డైరెక్టర్ బొమ్మరేల్ భాస్కర్ గారు. ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా. రోజు చుట్టాలింటికి వెళ్ళినట్టుండదు సెట్కి వెళ్తే, ఎందుకంటే ఎవ్రీబడి సో క్లోజ్ టు మీ ఆఫ్టర్ వర్కింగ్ టుగెదర్. ఎస్పెషలీ సత్యకృష్ణన్ గారు, షీతో ట్రీటెడ్ మీ లైక్ ఎ బేబీ. తర్వాత ఆమని గారు, గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హర్ వర్క్. మన శుభలగ్నం ఇట్లాంటి మూవీస్ చూస్తూ పెరిగి టీవీలో మన అమ్మమ్మ అందరూ వాళ్ళు మెచ్చుకుంటుంటే చూస్తూ అది మైండ్లోకి ఎక్కించుకుని పెరిగి వాళ్ళతో మనం యాక్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఈ రోజు నీ మేకప్ బాగుందిరా, నీ డ్రెస్ బాగుంది, నువ్వు ఆ షార్ట్ చాలా బాగా చేసేవి అంటుంటే ఈవిడ నన్ను పొగుడుతుందా? ఓకే, అది డైజెస్ట్ అవ్వడానికి, సింక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ అమని గారు ఎక్స్ట్రీమ్లీ నైస్ హ్యూమన్ బీయింగ్. అట్లా చాలా మంది, శ్రీకాంత్ అయ్యంగార్ గారు, వీళ్ళ పెద్ద నటులు. దో నేను స్టార్టర్ అయినా బిగినింగ్ అయినా నన్ను అలా అక్కుని చేర్చుకొని ఓన్ చేసుకుని నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేసి బాగా. సో నేను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ షూటింగ్ అయిపోతుందంటే ఒక ఫ్యామిలీ నుంచి నేను బయటకు వస్తున్నాను అనే ఫీలింగ్ వచ్చింది. భాస్కర్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాసు వర్మ గారు, వీళ్ళందరూ సో ఫ్యామిలీ.
అంటే దీని తర్వాత కూడా మీరు ఆ మూవీస్ అనేది కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. సో తర్వాత ఆచార్య కానీ అది చిరంజీవి గారితో కూడా కాంబినేషన్ ఉన్నది కదా, ఎలా చిరంజీవి గారితోనే యాక్చువల్లీ ఆ యాక్టర్స్ మోర్ దాన్ 7 scenes. మీకు తెలుసు కదా పెద్ద మూవీస్ లో లెంత్ వల్ల చిన్న యాక్టర్స్ సీన్స్ కొంచెం వెళ్ళిపోతూ ఉంటాయి. సో వెళ్ళిపోగా ఒక 3 scenes ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు. కానీ నేను 25 days మెగాస్టార్ చిరంజీవి గారితో ఒకే సెట్ లో ఇప్పుడు మీకు నాకు ఎంత దూరం ఉంది ఇంత దూరంలో వర్క్ చేశాను. ఓకే యా అండ్ హీ కెన్ రికగ్నైజ్ మీ. ఆయన నాతో మాట్లాడారు. ఈజ్ అ వెరీ వెరీ వార్మ్ పర్సన్. అది ఒక అరా అండి. మీరు తిరుమల వెంకటేశ్వర స్వామికి మామూలు ఇలా తోసేసే దర్శనం కాకుండా ఎప్పుడైనా ఆ బ్రేక్ దర్శనము L1 L2 ఏవో అంటారు చూడండి, అవి దొరికితే కనుక ఒక 2 minutes ఉండనిస్తారు. బాగా దగ్గరగా కొన్ని గుమ్మాల లోపలికి వెళ్ళి ఒక్క గడపే ఉంటుంది మీకు ఆయనకి డిస్టెన్స్. అప్పుడు మీకు ఒకలాంటి పూనకం వైబ్రేషన్ ఏవేవో వస్తాయి. అలాంటి పూనకం వచ్చింది నాకు చిరంజీవి గారిని చేసి. అంత వైబ్రేషన్ ఉంది. ఐ థింక్ ఇలాంటి వైబ్రేషన్ ఇంకొకసారి కూడా వచ్చే ఉంటది అనుకుంటా. నేను అసలు ఊహించలేదు ఎట్లా అడుగుతారని. ఎందుకంటే అది కూడా చెప్పేద్దా ఏంది సస్పెన్స్ పెట్టకూడదు. బ్యాక్ టు బ్యాక్ అట్లాంటి వైబ్రేషన్స్ కి చెప్పండి. ఇంకా అది కూడా యాక్చువల్లీ చిరంజీవి గారిని నేను డైరెక్ట్ గా అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆచార్య సెట్ లో అది ఒక అండర్ ప్రివిలేజ్డ్ రోల్ అనమాట. సో కాటన్ చీరని నలిపి నేలకేసి రుద్ది దాన్ని అరగదీసి చైతన్య అసిస్టెంట్ డైరెక్టర్ చూస్తే గుర్తుపడుతుందేమో ఆ పనులన్నీ పాపం. సో నలిపి నేల మీద మట్టి ఇలా తీసి చీరకి రాసి, సో దే హ్యాడ్ టు డూ లాట్ ఆఫ్ వర్క్. నేను సెట్లో ఇలా నుంచొని జీసస్ క్రైస్ట్ లాగా అవన్నీ చేయించుకుంటున్నాను, నా చీరని దట్టి చేయించుకుంటున్నాను. సడన్గా చిరంజీవి గారు అంటాడు. సో ఆయన చూస్తుండగా నాకు వీళ్ళందరూ ఇవన్నీ పాముతున్నారు అనమాట. సో దట్ వాజ్ ద ఓపెనింగ్. సడన్గా చూసి ఆయన చూసి నేను ఇట్లా షాక్ అయిపోయాను. యాక్చువల్గా ఒక 15 minutes తర్వాత నాకు కళ్ళు తిరిగినాయి. ఐ ఫెల్ యాక్చువల్లీ చైతన్య దగ్గర ఇట్లా పడిపోయాను కూడా యాక్చువల్లీ. సో యూ కెనాట్ టేక్ దట్ ఎనర్జీ, సో పవర్ఫుల్ ఎనర్జీ యాక్చువల్లీ. కానీ నాకు తెలుసు నేను చిరంజీవి గారు సెట్కి వచ్చాను, చిరంజీవి గారు ఏదో టైంలో వస్తారు, నేను యాక్ట్ చేస్తున్నాను, ఆయనతో సీన్ నేను చదువుకుని వచ్చాను, నాకు ముందే సీన్ పేపర్ పంపించారు, నా డైలాగులు వెన్నెల కిషోర్ గారి డైలాగులు చిరంజీవి గారి డైలాగులు అన్నీ చదువుకుని నేను వచ్చాను. సో అది వెరీ మచ్ మేనేజబుల్ సిచ్యువేషన్. వేరాజ్ బ్యాక్ టు బ్యాక్ ఆచార్య తర్వాత ద నెక్స్ట్ పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్ లైక్ సో పవర్ఫుల్. ఏంటంటే నాకు తెలుసు, అదే మీ దగ్గర నుంచి వస్తే ఇంకా బాగుంటుందని చెప్పండి. ఐ కాంట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. పవర్ స్టార్, డిప్యూటీ సీఎం, మా పిఠాపురం ఎమ్మెల్యే, ఇదంతా పక్కన పెడితే గ్రేట్ సోల్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అది మీరు ఆయన ప్రెజెన్స్లో ఉంటేనే ఫీల్ అవుతారు. అది మాటల్లో చెప్పడం, నదిని కొలవాలనుకోవడం, ఒక వాటర్ ఫాల్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవడం. నేను మీకు వాటర్ ఫాల్స్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది చైతన్య అంటే మీకు ఏమన్నా తెలుస్తుందా? మీరు వాటర్ ఫాల్లోకి వెళ్ళి అక్కడ నుంచుంటేనే తెలుస్తుంది. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయడం అది ఎలాంటి ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు, కానీ నాకు మా అమ్మ ఇచ్చిన ఈ జన్మ ధన్యమైందని నేను అనుకుంటున్నాను. హరిహర వీరమల్లు, అందులో కాంబినేషన్ సీన్స్, బాగా పెద్ద రోలు, నియర్లీ బాగా పెద్దదని అంటే లైక్ 20 minutes డ్యూరేషన్ అనేది కూడా. నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్క్రిప్ట్ ప్రకారం నేను ఆడిషన్ చేసిన దాని ప్రకారం నేను 35 days RFCలో షూట్ చేశాను. ద సీన్ వాజ్ వెరీ వెరీ హ్యూజ్ సీన్, బిగ్ సీన్. ఇంటర్వెల్లో వస్తుందని చెప్పారు. అండ్ కంప్లీట్లీ విత్ కళ్యాణ్ గారు. అంటే కళ్యాణ్ గారు డేట్స్ ఉన్నప్పుడే నా డేట్స్ ఉండేవి. కళ్యాణ్ గారు లేకుండా ఏ రోజు నేను సెట్కి పిలిచింది లేదు. కాంబినేషన్ కంప్లీట్ కాంబినేషన్ కంప్లీట్. సో నేను 35 days ఎల్లుల సెట్లో కూర్చొని దగ్గర నుంచి నా దేవుణ్ణి చూసుకుంటున్నాను అని అనిపించింది. నేను ఒక మీరాబాయి లాగా. హీఈస్ మై కృష్ణ. సూపర్ అండి. హీఈస్ మై కృష్ణ. సో ఇప్పుడైతే మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే రీసెంట్ గా రిలీజ్ అయిన సారంగపాణి జాతకం ఎలా అనిపించింది? రిలీజ్ అయ్యి పీపుల్ ఆల్సో లైకింగ్ ఇట్. ఈజ్ యాక్చువల్లీ మేము ఫస్ట్ నుంచి అది సూపర్ హిట్ అనే ఫీలింగ్లో ఉన్నాం. ఎందుకంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఎలాంటి సబ్జెక్ట్స్ తీస్తారు, ఆయన ఎలాంటి రైటర్, ఎలాంటి డైరెక్టర్ అనేది ఇప్పుడు నేను వచ్చి కొత్తగా చెప్పడానికి నాకు అర్హత కూడా లేదు. ఆయన అష్టాచెమ్మ అప్పుడే ఫస్ట్ మూవీతోనే ఆ బ్యాంగ్, యాక్చువల్లీ ఇట్స్ అ బిగ్ బ్యాంగ్ ఆయన క్రియేట్ చేసేసారు. ఆయన జోన్, నా స్టైల్ ఇది, నా బ్రాండ్ ఇది అని.
సో దాని తర్వాత మళ్ళీ ఆయన జోన్ని ఆయన్నే బ్రేక్ చేసుకుంటూ చాలా సినిమాలు, జెంటిల్మెన్ కానీ, వి కానీ, సమ్మోహనం కానీ, వెరైటీ ఆఫ్ స్క్రిప్ట్స్తో వచ్చారు. సో నేను ఆయన మూవీకి నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడే ఆయన నా రోల్ చెప్పేటప్పుడు కొంచెం ముందు వెనక చెప్తారు కదా, మీ రోల్ ఒకటే చెప్పడం కుదరదు, మీ రోల్ చెప్పడానికి ముందు ఏమైంది వెనక ఏమైంది చెప్తారు. అది చెప్పినప్పుడే నేను ఇట్స్ అ హ్యూజ్ హిట్ అని అనుకున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంత కామెడీ బ్యాక్ టు బ్యాక్ డైలాగులు వినలేదు. అండ్ వెన్ హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఆయన డైలాగ్స్తోనే చెప్పారు. అండ్ తర్వాత మాకు ఒక రీడింగ్ ఉండింది. నాకు తెలిసి ఈ రోజుల్లో ఎవరికి అంత అదృష్టం ఉందో నాకు తెలియదు, కానీ ఐ ప్లేడ్ నామినల్ రోల్ ఇన్ దట్ ఫిల్మ్, నాట్ ఎ వెరీ మేజర్ రోల్. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు, హర్ష, దర్శి గారి తర్వాత, దర్శి హీరోయిన్ తర్వాత, రూప తర్వాత వెన్నెల కిషోర్ గారిది పెద్ద రోలు, తర్వాత హర్షది, అవసరాల శ్రీనివాస్ గారిది, వీళ్ళవి పెద్ద రోల్స్, తర్వాత తనిఖీల బన్ గారిది, తర్వాత నాది. సో ఆ రోల్తో సహా ఒక 2 days ఉన్న రోల్ అబ్బాయిని కూడా పిలిచి రీడింగ్ ఇచ్చారు ఆయన. నాదంటే పోనీ ఒక 20 days షూట్, 2 days ఒక్క సీన్లో ఉన్న అబ్బాయిని కూడా రీడింగ్కి పిలిచారు ఆవాసాలో. పిలిచి అసలు అలాంటి సెషన్ నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. అందరికీ ఒక్కొక్క కాపీ ఇచ్చారు, స్క్రిప్ట్ మొత్తం బౌండ్ స్క్రిప్ట్ నా దగ్గర ఇంకా ఉంది అది. అందరికీ ఒక కాపీ ఇచ్చి ఎవరి డైలాగులు వాళ్ళు చదవాలి. సో ఫస్ట్ దర్శి ఓపెనింగ్ షాట్ ఉంటుంది చూడండి, వాళ్ళ ఫాదర్ బింది పట్టుకొచ్చి ఇక్కడ పెడతారు, అక్కడి నుంచి మేము లాస్ట్ వరకు చదివాం. ఆవాసాలో కూర్చుని 2-3 hours 3 hours ఆల్మోస్ట్ చదివి మళ్ళీ మాకు బొజ్జ నిండా బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించారు. సో దట్ కైండ్ ఆఫ్ వెరీ ఆర్గనైజ్డ్, వెరీ ఆర్గానిక్, వెరీ వెరీ ప్యూర్ టీమ్ అది. ఎస్పెషల్లీ టీమ్ అలా ఉంది అనడానికి మెయిన్ కారణం డైరెక్టర్ గారే. ఆయన అలా ఉన్నారు కాబట్టి ఆయన టీం అంతా అలా ఉంది. ఎందుకంటే ఆయన తీసే మూవీస్ కూడా సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు వచ్చే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో ఫ్యామిలీస్ అందరు కూర్చొని ఒక క్లీన్ కామెడీ కానీ, ఎంజాయబుల్ చేసే కామెడీ మూవీస్ కానీ ఇలాంటిది ఎక్కడ రాలేదు. సో ఆయన దాన్ని భర్తీ చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తూ ఉంటది. మీరు ఆయనతో ఎప్పుడైనా వర్క్ చేసే అవకాశం వస్తే హాఫ్ డే షూట్ అన్న వెళ్ళిపోండి. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ మీరు ఏం చేస్తారు, సినిమాలో ఏమొస్తుంది పక్కన పెట్టండి. మీకు హాఫ్ డేలో మీకు ఎక్స్పీరియన్సెస్ దొరుకుతాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సెట్లో ఎవరు డల్గా ఉండరు. ఎవరొకళ్ళు ఏదో మూల పంచులు వేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అండ్ క్వైట్ అ గ్రేట్ పాజిటివ్ ఎనర్జీ. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మన తెలుగు చాలా చాలా శుభ్రం అవుతుంది. ఆయనతో ఇక్కడే నిన్ననే ఇంటర్వ్యూ మాట్లాడారా? ఎందుకంటే మనం తెలుగు కొంచెం ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంచెం నత్తి పకోడి మాటలు వచ్చేసి మన ఒత్తులు తీసేసి లేని చోట ఒత్తులు పెట్టేసి పెళ్లి అనకుండా ఇట్లా ఏవేవో చేస్తుంటాం కదా తెలుగు బిడ్డలైనా కూడా మనం. సో ఆయనతో కాసేపు మాట్లాడితే ఈ చెంప కొట్టుకొని మనకు కరెక్ట్ గా తెలుగు వచ్చేస్తుంది. ఆయన కరెక్ట్ చేయరు, నువ్వు మాట్లాడుతున్న తప్పు ఒప్పు అని ఏమి చెప్పరు. ఆయన మాట్లాడే తెలుగు అంత బాగుంటుంది. ఆయన మాట్లాడుతుంటే అట్లా వింటూ 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 మనకు కూడా మంచి తెలుగు వచ్చేస్తుంది. గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ అవసరాల శ్రీనివాస్ గారు. ఎందుకంటే మేము 101 జిల్లా అందగాడు ఫిల్మ్ చేశాను. అందులో ఒక చిన్న క్యామియో టైప్ అనమాట, అంటే చైల్డ్హుడ్ క్రష్ శ్రీని గారికి. సో ఆయనకి బట్టతలు ఉండడం వల్ల అందరికి దూరం అయిపోతూ ఉంటారు. చివరికి ఈ అమ్మాయి ఎక్కడ నచ్చదో బట్టతలు వస్తే అని దూరం చేసుకుంటే ఆ అమ్మాయి చివరికి బట్టతలునే పెళ్లి చేసుకుంటుంది, భార్గవి. సో ఆ రోల్ చాలా చాలా బాగా వచ్చింది. ఆ మూవీలో నేను అవసరాల శ్రీనివాస్ గారితో వర్క్ చేశాను. తర్వాత ఇంద్రగంటి గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫస్ట్ నేను కాల్ శ్రీనివాస్ గారికి చేశాను, మీతో కాంబినేషన్ అంట, నాకు ఇంద్రగంటి గారి నుంచి అట్లా మాట్లాడుతూ నేను more than 30 minutes మాట్లాడాను. ఆయన పాపం he knows that I was excited. పాపం ఆయన జిమ్కి ఏదో వెళ్తున్నారు, వెళ్ళిపోయి కార్లో కూర్చుని కూడా ఆయన పాపం టైం స్పెండ్ చేసి విని వెరీ గుడ్ అండి, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ అని చెప్తూనే ఉన్నారు. ఒక లాస్ట్లో చూస్తే నాకు మోహన్ గారు చెప్పారు, డైరెక్టర్, శ్రీని నీ గురించి చాలా బాగా చెప్పాడు, నువ్వు ఆడిషన్కి వచ్చినప్పుడు నేను ఫిక్స్ అయ్యాను యువర్ రేఖ అని, కానీ శ్రీని చెప్పిన తర్వాత డబుల్ కన్ఫర్మేషన్ అయింది. శ్రీని యూజువల్లీ ఎవరిని గుడ్ యాక్టర్ అని అనరు, ఎవరిని పొగడరు, ఎవరిని రికమెండ్ చేయరు. అట్లాంటిది మీ పేరు పర్టికులర్గా చెప్పారు, 101 జిల్లా అందగాడు చూడమని చెప్పారు. సో అని ఆయన చెప్పారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు అవసరాల శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఫైనాన్షియల్ వైజ్ ఎవ్రీథింగ్ సెట్? ఇట్ విల్ నెవర్ బి సెట్. మీకు యూ ఆల్వేస్ వాంట్ టు డూ మోర్ కదా, బట్ ఎట్ వన్ పాయింట్ యూ హ్యావ్ టు ఫీల్ ద సేఫ్, యూ హ్యావ్ టు ఫీల్ ద
దట్ సాటిస్ఫైడ్ ఫేజ్ యాక్చువల్లీ. నేను చాలా బాగున్నాను, వెల్ ఐ డోంట్ సే ఐమ్ ఫిల్దీ రిచ్, బట్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్. సో ఐఎమ్ గుడ్ టు గో. ఫినాన్షియల్గా సెట్ అనే చెప్పాలి, బట్ ఐ స్టిల్ వాంట్ టు డూ మోర్. వాట్ అబౌట్ ద మ్యారేజ్? ఐఎమ్ మ్యారీడ్. Yeah, I have a baby. I have a baby. కానీ మీరు అలా మాత్రం అనిపించట్లేదండి. ఇక్కడ మలయాళం విషయంలో అట్లా అయిపోయింది, ఇక్కడ బేబీ విషయంలో కూడా అట్లే. I have a baby. She's 4 years old. Okay. నా బేబీని కళ్యాణ్ గారు ఎత్తుకున్నారు, చిరంజీవి గారు ఎత్తుకున్నారు. నా బేబీ ఎంత అదృష్టవంతురాలంటే నాకు 25 ఏళ్ళు పట్టింది వీళ్ళందరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి. అది పొట్టలో ఉన్నప్పుడే అందరినీ కలిసేసింది. 1 month బేబీ ఉన్నప్పుడే అందరూ దాన్ని పెద్ద పెద్ద స్టార్స్ దాన్ని ఎత్తుకున్నారు. సో దట్ ఈస్ లైక్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? I should say, I don't know what to say. It was arranged. Then we fell in love. It was through Bharat matrimony అండి. Bharat matrimony అంటే మీరు ఏమనుకుంటారు? అరేంజ్డ్. మా అన్న నన్ను పెళ్లి చేసుకోమని చావగొడుతున్నాడు ఆ టైంలో. నేను చేసుకోను, నేను ఏదో సాధిస్తా పీకుతా అని నేను ఒక స్వింగ్ లో ఉన్నాను. ఐ వాజ్ లైక్ యూ దెన్. మీరున్న ఫేజ్ లో ఉన్నాను నేను. మా అన్నప్పుడు ఇంకా దీనికి ఇలా మా అన్న బెంగళూరు షిఫ్ట్ అయిపోయాడు జాబ్ అక్కడికి వచ్చి. సో నేను అమ్మ ఇద్దరే ఉంటున్నాం. సో ఈ వాజ్ సో ఇన్సెక్యూర్. ఇద్దరు లేడీస్ ని వదిలి నేను బెంగళూరు రావాల్సి వచ్చింది. వీళ్ళు ఏమైపోతారు, తొందరగా భావన తెచ్చేసుకుని సెక్యూర్ ఫీలింగ్ వాడికి కావాలి అప్పుడు. సో నేను ఇవ్వలేదు ఫొటోస్. మా అన్నకి నేను నా ఫొటోస్ ఇవ్వలేదు. నేను అంత మ్యారేజ్కి రిలక్టెంట్ ఉన్నాను. అప్పుడు వాడు ఏం చేశాడంటే ఫేస్బుక్లోకి వెళ్ళి చుడిదార్లో ఒకటి, ప్యాంట్లో ఒకటి, చీరలో ఒకటి, ఈవెంట్ చేస్తున్నప్పుడు ఒకటి 4 పెట్టుకొని మా చెల్లి యాక్ట్రెస్, యాంకరు అని తనే ప్రొఫైల్ క్రియేట్ చేసేసాడు. నో ఎన్ఆర్ఏ వాడు ఏదో పెట్టుకున్నాడు, నేను అబ్రాడ్ పోవద్దు వాడికి దూరంగా అని, నో ఎన్ఆర్ఏ అని చెప్పేసి. సో అప్పుడు హీ ఫౌండ్ హిజ్ లవ్. His love? Yeah, he found his love. That's Mr. Manoj. Okay. And he liked him so much in the beginning. So అప్పటికి నాకు పరిచయం లేదు, నేను ఫోన్ మాట్లాడలేదు, నేను ఫోటో కూడా చూడలేదు. బట్ మై అన్న ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్. He really liked him because he is a wonderful boy. అందుకే అంటే ఈ మధ్య కాలంలో అమ్మాయిలు హస్బెండ్స్ పేరు వెనకాల పెట్టుకోవడానికి కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటి నేను ఎందుకు పెట్టుకోవాలి అని ఇట్లా అంటూ ఉంటారు. బట్ మీ పేరు వెనక మాత్రం నివితా మనోజ్ అని పెట్టుకునేటప్పటికి యాజ్ ఐ టోల్డ్ యూ, ఐఎమ్ ఎ సింగిల్ పేరెంట్ చైల్డ్. నాకు ఎప్పుడు నాన్న పేరు వెనక పెట్టుకునే అమ్మాయిని చూస్తే జలసీ వచ్చేది. మీరు ఈ మూవీ చూసారా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం? అందులో తమన్నా పేరు పక్కన సుబ్రహ్మణ్యం అని పెట్టుకుంటాం. తమిళ్లో చాలా మంది చేస్తారు అట్లా. నేను ఇన్ఫాక్ట్ మీ పేరు వెనకాల మనోజ్ ఉండేటప్పటికి అది డాడ్ నేమో అట్లా ఈజ్ కరెంట్లీ మై డాడ్. సో నాకు ఇష్టం ఉండింది. I should have somebody for my address, my care of address. I'm a very feminine person అండి. నాకేంటంటే మనం వాళ్ళ పేరు తగిలించుకోవడం ఏంటి, I see some beauty in it. మీరు as a female you are very strong. It doesn't mean you accept the strength from your father or your brother or your husband. It doesn't make you any less or any weak. అంటే వీక్ అనుకోకూడదు కదా. అనుకోకూడదు. సో I take pride in that. సో నాకు నా పేరు వెనుక పేరు తగిలించుకోవడానికి నాకు ఒకళ్ళు ఉన్నారు అంటే ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. కమ్ ఆన్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నాకు మా నాన్న ఛాన్స్ ఇవ్వలేదు నా పేరు వెనుక పేరు తగిలించుకునేలాగా. ఆయన అవకాశం ఇవ్వలేదు కాబట్టి నన్ను దేవుడు ఆ ఫేజ్ తీసేసాడు. కాబట్టి ఈ ఫేజ్లో నేను లాక్కున్నాను. వాట్ ఎవర్ డజంట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, యూ వాంట్ టు మేక్ ఇట్ హ్యాపెన్ కదా. సో ఆ కోరిక ఉండిపోతుంది స్ట్రాంగ్గా మైండ్లో. సో నవ్ ఐ యాడ్ హిజ్ నేమ్ యాజ్ మై కేర్ ఆఫ్ అడ్రస్, నాట్ యాజ్ ఎ హస్బెండ్, నాట్ యాజ్ అ లైఫ్ పార్ట్నర్. హీ ఈజ్ మై అంబ్రెల్లా. సూపర్ అండి. అంటే ఎస్పెషల్గా అబ్బాయిలకు మాత్రం ఇది బాగా నచ్చుతుంది. ఎందుకంటే యూజువల్గా అమ్మాయిలు, నేను ఇందాక చెప్పాను చూసారా, అమ్మాయిలు ఇలా పెట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అన్నప్పుడు చూసిన తర్వాత అరే ఎందుకు పెట్టుకోకూడదు అని అబ్బాయి చెప్పామనుకో అపోజ్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ అమ్మాయి చెప్తే మాత్రం వాట్స్ అని ఆలోచిస్తారు. ఐఎమ్ వెరీ వెరీ కన్జర్వేటివ్. నాకు అట్లాంటివి చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం.
అండ్ యువర్ జర్నీ ఇస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ అన్నీ చేసుకుంటూ మీకు కావాలని అనుకున్నది కూడా కంప్లీట్గా ఎన్ని డౌన్స్ వచ్చినా కానీ దాని నుంచి లేచి నిలబడి మళ్ళీ మీ కెరియర్ అనేది కూడా మళ్ళీ రిజ్యూమ్ చేసుకొని కూడా ముందుకు వెళ్ళిపోయారు చూసారా. నైస్. నౌ మై బేబీ సేస్ మోర్ దాన్ మమ్ ఎప్పుడు నువ్వు ఇచ్చేయి అది సాధించు ఐ వాంట్ టు సీ యూ మోర్ ఆన్ సినిమా అని ఎప్పుడు చెప్పలేదు. మా అన్నయ్య ఎప్పుడు చెప్పలేదు. మా అమ్మ ఎంతసేపు నువ్వు తిన్నావా పడుకున్నావా, నీ జుట్టు బాగుందా, నీ స్కిన్ బాగుంది చూడ్డానికి బాగున్నావా. మా అమ్మకి ఎప్పుడు నా ఏజ్ కన్నా ఒక 5 సంవత్సరాలు తక్కువ కనపడాలి నేను, అదే ఆవిడ టార్గెట్. సో దట్ తన ఏజ్ కూడా తక్కువ ఉంటుంది కదా అప్పుడు. సో తనకి ఏంటంటే నా వెల్బీయింగే కావాలి. మా అన్న కూడా అంతే, నువ్వు హ్యాపీగా ఉన్నావా, నువ్వు మ్యారీడ్గా ఉన్నావా, నువ్వు సేఫ్గా ఉన్నావా, అంతే చాలు. బట్ నువ్వేదో సాధించు, నువ్వేదేదో చెయ్యి అని వాళ్ళు ఎప్పుడూ ఓవర్గా కోరుకోలేదు. నాకు ఆ డ్రైవ్ కూడా నా లోపల ఉన్నదే వచ్చింది తప్ప ఒకరు పుష్ చేయడం వల్ల రాలే. కానీ ఇప్పుడు నాకు బేబీ ఉంది కదా అని నేను కొన్ని షూట్స్ ఒప్పుకోను, నైట్ షూట్స్ ఒప్పుకోను. యాక్చువల్లీ విరూపాక్షలో ఐ హ్యాడ్ అన్ ఆఫర్, ఐ హ్యాడ్ టు పుట్ ఇట్ డౌన్ బికాస్ ఇట్ ఆల్ ద డేట్స్ వర్ డ్యూరింగ్ నైట్స్. అవును, అది షూట్ అంతా కంప్లీట్ గా నైట్. సో నేను చంటి పిల్లని అప్పుడు షీ వాజ్ 2 or something నా బేబీ వేసుకుని నేను వెళ్ళి క్యారవాన్ లో దాన్ని పెట్టి 2 o'clock దాన్ని నిద్ర పాడు చేసి దాన్ని టార్చర్ చేయడం ఇష్టం లేక ఇట్ షుడ్ బి అ హ్యాపీ ఎక్స్పీరియన్స్ ఫర్ హర్, నాట్ యాజ్ అ టార్చర్ అని ఐ హ్యాడ్ టు పుట్ ద ఆఫర్ డౌన్. సో బట్ ఇప్పుడు నా కూతురు ఎదిగి ఏమంటుంది, మార్నింగ్ లేచి అమ్మా నువ్వు షూట్కి వెళ్ళు, మూవీస్ చెయ్యి, ఐ లైక్ యూ టు వర్క్, ఐ వాంట్ టు కమ్ టు యువర్ మూవీ సెట్స్. నేనేం ఇబ్బంది పెట్టను, నేను వ్యాన్లో కూర్చుంటాను, నేను నీ అసిస్టెంట్తో ఆడుకుంటాను. అక్క వస్తుంది కదా, షీ హ్యాజ్ అ నానీ. సో ఒక అమ్మాయి ఆడించడానికని పెట్టాను. సో అక్క వస్తుంది కదా, నేను అక్కతో కూర్చొని ఆడుకుంటాను, నువ్వు నీ షూటింగ్ చేసుకో, నేను స్పాట్కి వచ్చి నేనేం ఇబ్బంది పెట్టను. బికాజ్ షీ రిమెంబర్డ్ బాగా చిన్నగా ఉన్నప్పుడు అమ్మ దగ్గర తీసుకెళ్ళు, స్పాట్కి తీసుకెళ్ళు అంటే కెమెరా ముందుకి దాన్ని తీసుకొస్తే కెమెరా ముందు నేను బేబీకి వీన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అవి గుర్తుకొచ్చి ఇక్క మీద అలా చేయను, నువ్వు హ్యాపీగా మూవీస్ చెయ్యి, ఎందుకు నువ్వు మూవీస్ చేయట్లేదు, వై ఆర్ యు నాట్ గోయింగ్ టు సెట్ అని అడుగుతుంది. షీ టెల్స్ మీ టు గో టు జిమ్. అమ్మ నువ్వు జిమ్ కి వెళ్ళు, ఓల్డ్ అయిపోకూడదు నువ్వు. షీ టెల్స్ మీ గ్రాండ్ మదర్ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ కొంచెం ఉన్నట్టుంది చాలా. అండ్ దే బోత్ వాంట్ మీ టు ప్రోగ్రెస్ ఇన్ డిఫరెంట్ వేస్. బట్ మై టుడే ఇఫ్ ఐఎమ్ స్టాండింగ్ లైక్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, మీకు నేను ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే ఐ వాంట్ టు సెట్ అ స్టాండర్డ్ ఫర్ మై డాటర్. ఐ వాంట్ టు హ్యావ్ అ స్మాల్ పాత్ అట్లీస్ట్. ఇప్పుడు మనం చిరంజీవి గారి లాగా ఇంకొకలాగా పెద్ద లెగసీ ఎలాగూ క్రియేట్ చేయలేం. బట్ అట్లీస్ట్ నా వేలో నాకు కుదిరినంత వరకు మై మమ్మీ సో అండ్ సో అనే ఒక చిన్న దానికి ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఇవ్వాలని అంతే. బాగుంది నివేతా గారు, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బోల్డ్ అని విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నాము. యా టైం ఎలా పాస్ అయిందో అర్థం కాలేదు. సో థాంక్యూ సో మచ్. థాంక్యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థాంక్యూ చాణక్య, ఐ లైక్డ్ యువర్ నేమ్ సో మచ్. థాంక్యూ. చాణక్య నీతి చదివారా? చదివానండి. నేను చదివాను, అందుకే మీ పేరు బాగా నచ్చింది. ఓకే. ఇట్ వాస్ ఐ డోంట్ నో హౌ టైమ్ ఫ్లోడ్, ఐ మీన్ ఫ్లో తెలియలేదు. బట్ మీరు నన్ను 15 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లారు, నా లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ పాయింట్స్కి తీసుకెళ్లారు, హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ పాయింట్స్కి తీసుకెళ్లారు. బట్ నేను లాస్ట్లీ ఒక ఎక్స్పీరియన్స్ చెప్పి ఐ వాంట్ టు వైన్. నేను ఆచార్య షూట్ అప్పుడు చిరంజీవి గారిని చూసి చెప్పాను. హరిహర వీరమల్లు ఫస్ట్ డే అప్పుడు యాక్చువల్గా నాకు ఆ రోజు కాస్ట్యూమ్ టెస్ట్, అంటే ఆ రోజు షూట్ ఏమీ లేదు, టెస్ట్ కూడా కాదు, కాస్ట్యూమ్ ట్రయల్స్ ఉంటాయి కదా, ఫిట్టింగ్స్. సో ఆర్ఎఫ్సికి పిలిచారు. క్యారవాన్లో నేను డ్రెస్లు అవన్నీ ఫిట్టింగ్ చూసేసుకుని మళ్ళీ పెట్టేసి మళ్ళీ నా శారీలోకి నేను వచ్చేసి నా డ్రెస్లోకి చెట్టు కింద కూర్చున్నాను. బికాజ్ ఇట్ వాజ్ అ కాస్ట్యూమ్ టెస్ట్. సో వ్యాన్లో మనకి స్పెషల్ వ్యాన్ ఉండదు కాబట్టి జస్ట్ నేను ఫ్రీగా ఉంటుంది అన్నీ చూడొచ్చు అని వచ్చి చెట్టు కింద కూర్చున్నాను. అయితే ఆ రోజు కళ్యాణ్ గారు ఎక్స్పెక్టెడ్ కాదు, ఆ రోజు ఆయన వస్తారని ఎవరికి తెలియదు. సో ఆయన ఏదో విజయవాడలో అప్పట్లో చాలా క్యాంపెయిన్ చేసేవారు కదా ఆయన, అక్కడ క్యాంపెయిన్ చేసుకుని సడన్గా మధ్యాహ్నం 3 o'clock ఆ టైంకి వచ్చి ఆయన వెనకాల ఒక 50 మంది దాకా దబ్బని వెళ్తున్నారు. అది ఒక ఇసుక సెట్ అనమాట. సో ఇట్స్ వార్ సెట్ యాక్చువల్లీ, పెద్ద సెట్, క్యామెల్స్, హార్సెస్ అవన్నీ ఉంటాయి. సో ఆయన వెనకాల చాలా మంది వెళ్తున్నారు, ఆయన ఎక్కడో ముందున్నారు, నాకు తెలీదు. సో మీకు ఎక్కువ మంది నడిస్తే ఇసుక ఇట్లా లెగిసి ఒకలాంటి ఎయిర్ లో ఇసుక తిరుగుతూ ఉంటుంది కదా, శాండ్ గ్రాన్యూల్స్ తిరుగుతుంటాయి, ఇసుక రేణువులు.
నేను సడన్గా ఇట్లా కళ్ళల్లోకి వచ్చి ఏంటి అని నేను ఇట్లా కళ్ళు ఓపెన్ చేసేటప్పటికి చాలామంది చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఎవరు 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 వచ్చారు అని క్యూరియాసిటీతో ఐ ఆస్క్డ్ ద ఏడి. షీ సెడ్ ఎవరేంటి, కళ్యాణ్ గారు అంది. అవునా, ఎక్కడున్నారు అని ఐ వాంటెడ్ టు సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కదా. వెళ్ళిపోయారు, సెట్లోకి వెళ్ళిపోయారు, ఇప్పుడే ఇలా వెళ్ళారు అని. ఏంటి ఇలా వెళ్ళారా అన్నాను. యా, నీ ముందు నుంచి ఇలా వెళ్ళారు, ఆయన పక్కనే కదా జనాలందరూ వెళ్ళింది, చూడు ఆ చివరి ఉన్నారు చూడు అంటే కనుచూపు మేరలో ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళారా అని 3 సార్లు అడిగాను. షీ బికెమ్ మ్యాడ్. చెప్తున్నా కదా నివిత ఇక్కడి నుంచే వెళ్ళారు అంది తను ఏడి. అప్పుడు ఐ జస్ట్ టచ్ ద గ్రౌండ్ అండ్ ఐ జస్ట్ టుక్ ద బ్లెస్సింగ్. కళ్యాణ్ గారు నడిచిన ఇసుకలో నేను నడుస్తున్నాను అనేది, ఆయన పీల్చిన గాలి ఇసుక రేణువులు మళ్ళీ నేను పీలుస్తున్నాను అనే దానికే నేను సాటిస్ఫై అయిపోయాను. ఇంక నాకేం వద్దు. హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ నాకు ఇంకేం వద్దు? ఐ ఫెల్ట్ దట్. అంత మీరాబాయి టైప్ అనమాట నేను. కానీ మీరు ఎప్పుడు వద్దనుకుంటారో దేవుడు అప్పుడు మీకు ఎక్కువ ఇస్తాడు. అలాంటిది కళ్యాణ్ గారితో ఇలా 3 గంటలు కూర్చొని నాకు ఒక ప్రాక్టీస్ చేయించారు. ఆ సీన్ ఆయన టెంట్ ఉంటుంది కదా, టెంట్లోకి పిలిచి ఒక రోజు మొత్తం స్పెండ్ చేశారు. ఆయన వ్యాన్లోకి పిలిచి మా అమ్మని గట్టిగా హగ్ చేసుకుని ఫోటో ఇచ్చారు. ఆ నెర్వస్నెస్తో నేను ఇలా షేక్ అయిపోతుంటే కూల్ అని చెప్పి వాటర్ బాటిల్ ఇచ్చారు. మీరు ఎందుకు భయపడుతున్నారు అని అడిగారు. హీ కాల్స్ ఎవ్రీబడి మీరు, ఏంది ఈ కాల్స్ మేడం. సార్ మేడం వద్దు సార్, సార్ ప్లీజ్ నివిత అనండి సార్ ప్లీజ్. ఆయనకి నోరు తిరగట్లే నివిత అంటే గుర్తుండట్లే. నివిత గారు అని మళ్ళీ మర్చిపోయి మేడం సార్ ప్లీజ్ అనండి నివిత అని అనండి సార్, మీరు నువ్వన్నా పర్లేదు, నువ్వు ఓయ్ అన్నా పర్లేదు మేడం అనండి సార్, మీకు కాల్మొక్తా. సో దాని ఆయన నవ్వేసుకుని ఆయనకి అర్థమైపోయింది నా కళ్ళల్లో నాకు ఎంత ప్రేమ ఉంది, ఎంత భయం ఉంది అని. సో ఆయన వచ్చి ప్రాక్టీస్ ఇస్తున్నారు, ముందు రోజు సీన్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. సో విలన్ వచ్చి నన్ను భయపెట్టేసి విలన్కి నేర్పిస్తున్నారు, ఇలా చేయాలి, నిజంగా గట్టిగా జుట్టు పట్టుకోకూడదు, పట్టుకున్న ట్యాగ్ చేయాలి, నిజంగా హర్ట్ చేయకూడదు అని ఆయన విలన్ చేసే అబ్బాయి, మన ఏజ్ గ్రూప్ అబ్బాయి, ఆ అబ్బాయికి నేర్పిస్తూ ఆయన ఇంత దగ్గరగా వచ్చారు నాకు ముక్కుకి. నాకు గుండె టకటక కొట్టేసుకుని. అప్పుడు ఆయనకి అర్థమైపోయి విలన్ లాగా అరవాలి కదా, ఏయ్ అని అరిచారనమాట గట్టిగా. కళ్ళు తిరిగిపోయినాయి. ఆయన వాయిస్ అంత దగ్గరగా, ఆయన ఫేస్ అంత దగ్గరగా చూసేటప్పటికి నాకు ఇట్లా తిరిగిపోతుంటే ఆయన 2 చేతులతో ఇలా పట్టుకుని వాట్ హ్యాపెండ్ నాకు ఇలా తిరిగిపోతున్నాయి కళ్ళు. అప్పుడు దెన్ హీ గేవ్ మీ వాటర్ బాటిల్. నేను అది తాకుండా దాచుకుని తెచ్చుకుని ఇంట్లో కబోర్డ్లో పెట్టుకున్నాను. అండ్ ఆల్సో కళ్యాణ్ గారు ఈ గ్లాస్ వాటర్ బాటిల్లో తాగుతారు కదా, ఆల్కలైన్ వాటర్. వాళ్ళకి అసిస్టెంట్కి తెలియకుండా, ఇప్పుడు అసిస్టెంట్ ఇంటర్వ్యూ చూస్తే తిట్టుకుంటాడేమో, ఆ అసిస్టెంట్ని మాటల్లో పెట్టి ఆ బాటిల్ సగం తాగిన బాటిల్ బ్యాగ్లో పెట్టుకు తెచ్చుకున్నాను. సార్ ఎంగిల్ చేసిన బాటిల్ అది దాచుకున్నాను. అట్లా ఆయన యూస్ చేసి పాడేసిన మాస్క్ ఏరుకుని తెచ్చుకొని ఆల్ దట్ క్రేజీ థింగ్స్ ఐ డిడ్. నిజంగా మీరాబాయి నిజంగా చాలా. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ, నాకు కళ్యాణ్ గారిని కలవాలి, మాట్లాడాలి అని ఆ మూవీ చేసే వరకు చాలా ఉండింది. ఆ మూవీ చేసిన తర్వాత ఆయనని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆయన ప్రెజెన్స్ని, ఆరాని, ఇప్పుడు నాకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఐ హ్యావ్ టాకింగ్ టు హిమ్ ఇన్ ద డ్రీమ్స్, ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే. సో నాకు ఇప్పుడు కళ్యాణ్ గారు ఎప్పుడో ఒకసారి మాట్లాడారు కాదు, ఎవ్రీ అదర్ డే హీస్ ఇన్ మై డ్రీమ్స్, ఎవ్రీ అదర్ డే ఐఎమ్ టాకింగ్ టు హిమ్. ఇట్స్ లైక్ ఎ టెలిపతి. I hope he remembers me. It was a wonderful experience. చాలా చక్కగా చెప్పారు. Wonderful experience actually. సో నేను అవి తెచ్చుకున్నాను. ఆయన ఎంగిల్ చేసిన బాటిల్ ఒకటి, ఆయన నాకు ఆఫర్ చేసిన బాటిల్ ఒకటి, ఆయన యూస్ చేసిన మాస్క్. జీవితాంతం అలా గుర్తు. నేను ఏం అడిగినా ఇస్తాను కానీ అవి మాత్రం ఎవరికి ఇవ్వను. మా వాడు అడిగాడు, నేను ఇవ్వలేదు. నేను ఎవరికి ఇవ్వను, ఇచ్చేదే ప్రసక్తే లేదు. మా అమ్మకి, మా అన్నకి, మా బాబీకి, అందరికి, మా రిలేటివ్స్కి, నా అసిస్టెంట్కి కూడా ఫోటో ఇప్పించాను. వీడు నా అసిస్టెంట్ సార్ అన్న కూడా రారా అని చెప్పి ఫోటో ఇచ్చారు. అంతవరకు వీళ్ళందరి రుణం తీర్చేసుకున్నాను. బట్ ఆ ఖాళీ బాటిల్ నాదే, నా జీవితాంతం. సూపర్ అండి నివిత గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం కలుద్దాం, మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూలో మనం మీట్ అవుదాం, ఇంకా బోల్డ్ అనే విషయాలు కూడా మాట్లాడుకుందాం. Thank you so much. Thanks for having me. And it was pleasure talking to you. I mean, I have a roller coaster journey. Naku happy, sad, deepest of the deepest emotions malli hit ayyayi. Thank you so much. Thank you.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.